హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్. మీరు చూస్తేనేమో వార్ టు అప్డేట్ ఎక్కడ పోయా, వార్ టు అప్డేట్ ఈ అంటారు. అక్కడ చూస్తేనేమో నువ్వా నేనా అని పోటీ పడుతూ చేస్తున్న రెండు సినిమాలు. అసలు ఒకటంటే ఒకటి, దానికి మించి అసలు ఒకటేమో మామూలు లేండి. ఎన్టీఆర్ నీళ్ళు ఎప్పటి నుంచినో అసలు మామూలు లేదు. అసలు ఏంటి భయ్యా ఆ రెండు సినిమాలు ఏంటి? వాటి కంటే పెద్దవా? దాని అమ్మ మొగుడు భయ్యా. అవే ఎన్టీఆర్ నీళ్ళంటే ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఎన్టీఆర్ నెల్సన్. సో ఎన్టీఆర్ నీళ్ళని వదిలేయండి, ఎప్పటి నుంచో హైప్ ప్రాజెక్ట్ అది. సో మొత్తానికి కుంభసనం బదలు కొడుతున్న రేంజ్లో వస్తుంది అనమాట. సో మొత్తానికి ఇదే తోపు అనుకుంటే దాని అమ్మ తోపలాగా ఒకటి వచ్చేసింది. అదేంట్రా అంటే ఎన్టీఆర్ నెల్సన్ అండ్ అనిరుద్ధ్. ఈ కాంబో భయ్యా అసలు ఏం చెప్పాలి ఈ కాంబో గురించి? మాటలు లేవంతే. ఎందుకంటే ఆ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తుందంటే ఎన్టీఆర్ నెల్సన్ గ్రేట్ దాన్ ఎన్టీఆర్ నీల్ అని ఫిక్స్ అయిపోతున్నారు అనమాట జనాలు. ఆ రేంజ్లో హైప్ క్రియేట్ చేస్తుంది జస్ట్ ఈ కాంబోనే. సో మొత్తానికైతే వాటి నుంచి ఏదైనా ఒక మంచి హైప్ ఉన్నది ఏదో ఒకటి వదిలేదు భయ్య అప్డేట్, లేకపోతే కష్టం. ఈ రెండింటి మధ్యలో నలిగిపోవడం ఖాయం. సో మొత్తానికైతే ఏదో ఖచ్చితంగా ఒకటి వదలాలి వాటిలో. ఎందుకంటే అదే కాకుండా ఎన్టీఆర్ గారి సోలో సినిమా కాదు అది, అండ్ మెయిన్గా హిందీ డైరెక్టర్, హిందీ సినిమా కాబట్టి. సో మొత్తానికైతే మన ఎన్టీఆర్ హీరో కాబట్టి అంతవరకునే. సో మొత్తానికి మన తెలుగు సినిమా కదా, అది హిందీ సినిమా. సో మన ఎన్టీఆర్ గారి హీరో కాబట్టి సో అంతే. ఈ సినిమాకి దీనికి హైప్ మన తెలుగు రాష్ట్రాల్లో అంతకుమించి ఏమి లేదు. సో ఖచ్చితంగా సినిమాకి బడ్జెట్ రావాలంటే ఏదో ఒక అప్డేట్ భీకరంగా వదలాల్సిందే. ఎన్టీఆర్ నెల్సన్, ఎన్టీఆర్ నీల్ని తొలగిపోసి వార్ టు ముందుకు రావాలి. ఎస్, లేకపోతే కష్టం గురు. ఎందుకంటే ఆ సినిమా బడ్జెట్ ఈ రేంజ్లో ఉంటే వార్ టు ఇంకా ఇక్కడే ఉంది. ఎప్పుడు వెళ్తుందో తెలియదు అక్కడ దాకా. సో మొత్తానికి ఖచ్చితంగా ఏదో ఒక టీజరు, కనీసం ఒక పోస్టరో ఏదో ఒకటి వదలాలి. తొందరగా వదిలేయండి, లేకపోతే కష్టం మరి. సో మొత్తానికి ఇప్పుడు ఎన్టీఆర్ నెల్సన్ అనిరుద్ధ్ చర్చనీయాంశంగా మారింది భయ్య. అసలు నాకు తెలిసినంత వరకు ఇక ఈ రెండు ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత అదేనంట. సో మన చింటూ బాబు అదే మన నాగవంశీ ప్రొడ్యూసర్గా రాబోతున్నాడు. సో మొత్తానికి తెలుసు కదా ఏ రేంజ్లో రాబోతున్నాడు, అదే ఫ్యాన్ బాయ్. సో మొత్తానికి చూద్దాం మరి ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. దీంతో కూడా దేవరాకే ఆ రేంజ్ సెన్సేషన్ అంటే దీనికి ఊహాతీతం అని చెప్పాలి. సో మొత్తానికి ఇప్పట్లో అయితే వార్ 2 నుంచి ఏ అప్డేట్ కానీ ఏది కానీ ఇప్పట్లో అయితే వచ్చేలాగా లేదు భయ్య. ఖచ్చితంగా ఇంకొక 1 మంత్ ఆగాల్సిందే. సో చూద్దాం, మళ్ళీ అప్పటిదాకా వెయిట్ చేయాలి. మళ్ళీ ఇంకా తప్పేది లేదు మళ్ళీ. సో ఇంకా ఎన్టీఆర్ నెల్సన్ ఒక రేంజ్లో ఉంది, ఎన్టీఆర్ నీల్ ఇంకో రేంజ్లో ఉంది. సో ఈ రెండిటి మాత్రం మామూలుగా లేవు. సో వార్ 2ని ఈ రెండింటిని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒక బ్లాస్టింగ్ టీజర్ వదలాలి ఎన్టీఆర్ది. అప్పుడు అందరూ వార్ 2 ఇక్కడ ఉన్నది ఇక్కడికి లేస్తుంది అనమాట. సో చూద్దాం మళ్ళీ అలాంటి టీజర్ కట్ వదులుతారా లేదా అనేది. సో ఇంకైతే కాల్సం మీరే చెప్పండి, ఈ 3 సినిమాల్లో అసలు ఏ దానికి మీరు విపరీతంగా వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫస్ట్ కామెంట్ రూమ్లో. అండ్ ఇంకైతే కాల్సం సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెళ్ళేటప్పుడు కూడా.